బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. సిబ్బందిని అలర్ట్ చేసింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అలర్ట్ చేశారు సిబ్బందిని. ఇక జోనల్ కమిషనర్ ఈవీడీఎం డైరెక్టర్స్ తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె నాలాల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈదురుగాలులతో చెట్లు విరిగే ప్రమాదం ఉందని ఈవీడీఎం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. All teams are there in the field, ma'am. Engineers, including me, and at the same time, ఇక్కడ బానే పడుతున్నది. At the same time, మన హైయర్ టీమ్స్ కూడా నాలా పాయింట్స్, కల్వర్ట్స్ దగ్గర కూడా పెట్టడం జరిగింది, సార్. సో మానిటరింగ్ క్లోజ్లీ, మ్యామ్. ఫర్ ఎనీ సచ్ we flush to the yeah, నాకు అదొక్కటే మెయిన్ ప్రాబ్లం ఫర్ మీ ఇస్ ద yes. From Secunderabad, all teams are there in the field, ma'am. Engineers, including me, and at the same time, ఇక్కడ బానే పడుతున్నది. At the same time, మన హైయర్ టీమ్స్ కూడా నాలా పాయింట్స్, కల్వర్ట్స్ దగ్గర కూడా పెట్టడం జరిగింది, సార్. సో మానిటరింగ్ క్లోజ్లీ, మ్యామ్. ఫర్ ఎనీ సచ్ we flush to the yeah, నాకు అదొక్కటే మెయిన్ ప్రాబ్లం ఫర్ మీ ఇస్ ద yes. హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. సిబ్బందిని అప్రమత్తం చేసింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి జోనల్ కమిషనర్ ఈవీడీఎం డైరెక్టర్స్ తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలాల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈదురుగాలులతో చెట్లు విరిగే ప్రమాదం ఉందని ఈవీడీఎం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, చూస్తున్నాం చినుకు పడితే హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొద్దిపాటి వర్షానికే ఒకవైపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ నగర ప్రజలకు ఏ విధమైన సూచనలు చేసింది? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? వంశీ, దాదాపుగా అరగంట నుంచి కురుస్తున్న వర్షానికి మొత్తం హైదరాబాద్ అంతా కూడా అత్యాకుతమైంది. మరొక 2 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో అప్రమత్తం అవనుంది. వైపు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ ఇప్పటికే అధికారులందరినీ ఆదేశించడంతో పాటు ఇటు డిఆర్ఎస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా రోడ్ల మీద ఉండాలి. ముఖ్యంగా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పాట్స్ లో ఖచ్చితంగా ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ దాదాపుగా 124 వాటర్ లాగింగ్ పాయింట్స్ ను కూడా గుర్తించడం జరిగింది. ఆ పాయింట్స్ దగ్గర వర్షం ఖచ్చితంగా నీళ్లు మొత్తం కూడా నిలిచిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడ వెంటనే వెళ్లాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు జోనల్ కమిషనర్ స్థాయి ఎవరైతే ఉన్నారో జోనల్ కమిషనర్ స్థాయి అధికారులందరూ కూడా ఖచ్చితంగా రోడ్ల మీద ఉండడమే కాకుండా తమ సిబ్బంది ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా పూర్తి స్థాయి రోడ్ల మీద తీసుకొచ్చి ఎక్కడ కూడా రోడ్డు మీద నీరు లేకుండా వెంటనే అవన్నీ కూడా పారే విధంగా చూసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మొత్తం అప్రమత్తం చేయాలంటూ కూడా సూచించడం జరిగింది. మరోవైపు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కొద్దిసేపటి కింద టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఇటు ఈవీడీఎం కమిషనర్ తో పాటు జోనల్ కమిషనర్ స్థాయి అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా వాటర్ లాగింగ్ పాయింట్ దగ్గర అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా నాలాలు ఏవైతే ఉన్నాయో నాలాల దగ్గర ఖచ్చితంగా ప్రమాద సూచికలను ఏర్పాటు చేయాలి. లేకపోతే గతంలో జరిగిన ఏదైతే బేగంపేట ఇద్దరు కొట్టుకుని రావడం జరిగింది అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈవీడీఎం డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ తో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం డిఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం కూడా ఖచ్చితంగా రోడ్ల మీద ఉండాలి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరొక గంటలో ఎవరైతే ఉద్యోగాల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో పాటు ప్రతిసారి కూడా సాయంత్రమే వర్షం కురవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా జామ్ అవుతున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడకుండా చూసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు మెట్రో ఎండీ కొద్దిసేపటి కింద చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఉన్న మెట్రో రైళ్లకు అదనంగా కూడా రైళ్లను ఏర్పాటు చేస్తాము, ఎవరికి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ రోజు చాలా కీలకమైన మ్యాచ్ ఎస్ఆర్హెచ్ కు ఉంది. ఆ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కూడా జరుగుతుందా లేదా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం అయితే మరి కాసేపట్లో ఉప్పల్లో భారీ వర్షం కురవబోతోంది. అలాగే ఈదురుగాలు కూడా కురవబోతున్నాయంటూ చెప్పడం జరిగింది. ఇప్పటికే ఉప్పల్ స్టేడియం మొత్తం కూడా పిచ్ తో కప్పేయడం, అంటే మెయిన్ పిచ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా కవర్స్ తో కప్పివేయడం జరిగింది. మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు మాత్రం కొనసాగుతున్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం పూర్తి స్థాయిలో జీహెచ్ఎంసీ అయితే అప్రమత్తమైంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామంటుంది. ఎవరైనా ఒకవేళ ఇబ్బంది పడితే జీహెచ్ఎంసీకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతుందో 040-211-1111 ఈ నెంబర్ కి ఖచ్చితంగా కాల్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. వంశీ, థ్యాంక్ యూ ఆర్కే.